నాడు సీనియర్ ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గార్డెన్స్ లో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ సమాధి వద్ద ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తాతను స్మరించుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు కడప మహానాడులో కూడా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇటీవల మహానాడుకు జూనియర్ వెళ్తాడనే వార్తలు సోషల్ మీడియాలో మారుమోగిపోయాయి. కానీ మహానాడులో జూనియర్ కనిపించకపోవడంతో చాలా మంది టీడీపీ శ్రేణులు, అభిమానులు అసంతృప్తి చెందారు. సీఎం చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, ఎంతో మంది టీడీపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు ఉన్నప్పటికీ తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ అక్కడ లేకపోవడం చాలా మందికి నిరాశ కల్పించింది. అయితే మహానాడికి అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు హాజరవ్వలేదనే ప్రశ్న ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ ని మహానాడికి పిలిచారా, పిలవలేదా అంటూ పలు సందేహాలు టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ని మహానాడుకు ఆహ్వానించినా ఆయనే వెళ్లలేదని పలువురు అంటున్నారు. అదే కనుక నిజమైతే ఎన్టీఆర్ కి తన తాత మీద ఉన్న ప్రేమ ఆయన పెట్టిన పార్టీపై లేనట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని ఆయన మరణం తర్వాత చంద్రబాబు కుటుంబం ముందుకు తీసుకెళ్తోంది. టీడీపీపై ఉన్న గౌరవంతో గతంలో తారక్ కూడా టీడీపీ తరపున అనేక ప్రచారాల్లో పాల్గొన్నాడు. అయితే గత కొంతకాలంగా తారక్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో నందమూరి రాజకీయ మానియా ఎన్టీఆర్ తోనే ఆగిపోకూడదని ఆయన అభిమానులు ఆశపడుతున్నారట. తాతకు తగ్గ మనవడిగా సినిమాల్లోనే కాకుండా రాజకీయంగానూ తారక్ ని చూడాలని, యంగ్ టైగర్ రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. 2024 ఎన్నికలకు ముందు పలు ప్రాంతాల్లో టీడీపీ తమ్ముళ్లు సీఎం ఎన్టీఆర్ అంటూ స్లోగన్స్ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ చేశారు. అయితే తాను ఇప్పుడే రాజకీయాల్లోకి రావట్లేదని జూనియర్ చెప్పేశాడు. దీంతో భవిష్యత్తులోనైనా జూనియర్ రాజకీయాల్లోకి వస్తారా? ఒకవేళ వస్తే టీడీపీలో చేరి తాత ఇచ్చిన జెండాని పట్టుకుంటారా, లేక కొత్త పార్టీనే పెడతారా అనే సందేహాలు అటు టీడీపీ వర్గాలతో పాటు ఇటు విశ్లేషకుల్లోనూ ఉంది. మరి యంగ్ టైగర్ పొలిటికల్ ఎంట్రీ అసలు ఉందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.